నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు చికెన్ పెప్పర్ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. వర్షాకాలం కానీ శీతాకాలం కానీ లేదంటే దగ్గు జలుబు ఉన్నప్పుడు ఈ రసమన్నం తింటే చాలా చాలా కంఫర్టింగ్ గా అనిపిస్తుంది కదా. అలాంటిది దాంట్లో చికెన్ వేసుకుని తయారు చేసుకుంటే రుచి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా దీనికోసం స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ ని పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కూడా మిరియాలను వేసుకోండి. పిల్లలు తింటారని నేను 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను. అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర, 2 లవంగ మొగ్గలు, అలానే చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా దీంట్లోకి వేసేసుకుని సిమ్ లో మాత్రమే పెట్టుకుని ఇవి లైట్ కలర్ మారి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వీటిని బాగా వేయించేసుకోండి. లైట్ గా అరోమా చేంజ్ అయ్యి కలర్ మారుతున్నప్పుడు స్టవ్ ని కట్టేసుకుని వీటిని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత రోట్లో గానీ లేదంటే మిక్సీ జార్ లో గానీ వేసుకుని ఇవన్నీ కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. లైట్ గా వేయించుకుని పౌడర్ చేసుకోవడం వల్ల బాగా నలుగుతుంది, అలానే అరోమా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా నూరేసుకున్న తర్వాత దీన్ని పక్కగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 2 మీడియం సైజ్ లో ఉన్న టొమాటోల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని వీటిని బాగా మెత్తగా చేత్తో నలిపేసుకోండి. మనం టొమాటోల్ని తీసుకున్నప్పుడు మెత్తగా ఎర్రగా ఉన్నవి తీసుకుంటే ఇలా నలుపుతున్నప్పుడు బాగా నలుగుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నేను ఆల్రెడీ నానబెట్టుకున్నానండి. దాన్ని కూడా రసం తీసుకుని ఈ టొమాటోలోకి వేసుకుని మరొక్కసారి ఇవి బాగా కలిపేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ ని పెట్టుకుని దాంట్లోకి కొద్దిగా నూనెను వేసుకుని ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే 1 లేదా 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మల వరకు కూడా కరివేపాకుని వేసుకుని ఈ ఆనియన్స్ ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించేసుకోండి. ఆనియన్స్ ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ వరకు కూడా వేసేసుకుని అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటిని బాగా మగ్గించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసేస్తే రసం రుచి బాగోదండి, అందుకు చాలా తక్కువ మాత్రమే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా పసుపు, 1 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా కూడా వేసేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని సిమ్ లో ఈ చికెన్ అంతా కూడా ఉడికించుకోవాలండి. చికెన్ లోంచి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళతోని ఇదంతా కూడా ఉడికిపోతే సరిపోతుంది. అంటే చికెన్ ని మనం ఈ విధంగా బ్రేక్ చేస్తే ఈ విధంగా బ్రేక్ అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో చింతపండు రసం అంతా కూడా వేసేసుకుని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 లీటర్ వరకు కూడా వేసేసుకున్నాను. అలానే ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని లైట్ గా క్రష్ చేసుకుని దీంట్లోకి వేసేసుకోండి. మంచి కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా కారాన్ని వేసుకోండి. అలానే కొత్తిమీరని సన్నంగా కట్ చేసుకుని దాన్ని కూడా వేసేసుకుని ఉప్పు మనం చికెన్ లో మాత్రమే వేసాం కాబట్టి చూసుకుని వేసుకుని ఇదంతా కూడా ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోండి. ఇవన్నీ కూడా బాగా మరుగుతేనే అన్నిటిలో ఉన్న ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా వచ్చి రసం రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. చికెన్ మనం ముందే బాగా ఫ్రై చేసేసాం కదండి, ఈ వాటర్ లో కూడా లైట్ గా ఉడికి చికెన్ ఫ్లేవర్ కూడా రసంలోకి బాగా పడుతుంది అన్నమాట. దీన్ని ఒక పక్కన ఇలాగే మరగనించి ఇప్పుడు వేరొక స్టవ్ మీద ఒక చిన్న కళాయిని పెట్టుకోండి తాలింపు కోసం. దాంట్లోకి కొద్దిగా ఆయిల్ ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు కూడా జీలకర్ర, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులు వేసుకున్నానండి. అలానే 2 ఎండుమిరపకాయలు, 2-3 రెమ్మల దాకా కూడా కరివేపాకును వేసుకుని తాలింపు అంతా కూడా బాగా వేయించేసుకోండి. తాలింపు బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా రసాన్ని ఇంకొక స్టవ్ మీద మరిగిస్తున్నాం కదండి, ఈ తాలింపు దాంట్లోకి వేసేసుకుని మరొక్కసారి కలిపేసుకుని సర్వ్ చేసేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.